తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. గ్రేటర్లో బలం లేకపోవడంతో కాంగ్రెస్ ఈ ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. ఎంఐఎంకు మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. ఇటు తమ సిట్టింగ్ సీటు ఖాళీ అవుతున్నా సరే పోటీపై బీఆర్ఎస్ మాత్రం ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. హైదరాబాద్ లో తమకు బలం ఉంది కాబట్టి పోటీ చేయాల్సిందే అని ఒకవైపు కేడర్ అంటోంది. అయితే కేసీఆర్ మాత్రం ఇప్పటికు ఎటూ తేల్చలేదు. ఇక కాంగ్రెస్ ఎంఐఎం విడిగా పోటీ చేస్తేనే తమ అభ్యర్థిని నిలబెట్టాలని బీఆర్ఎస్ ఒకవైపు భావిస్తోంది. మరి బీజేపీ కూడా ఈ పోటీపై ఇప్పటి వరకు కూడా తుది నిర్ణయం అనేది తీసుకోలేదు. బీజేపీకి 25 లోపే ఓట్లుండటంతో పోటీ చేసే అవకాశాలు చాలా తక్కువనే చెప్పాలి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, నళిని ఏదైతే ఎమ్మెల్సీ హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ జరుగుతుంది. అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ హైదరాబాద్ సంబంధించినటువంటి హైదరాబాద్ రెవెన్యూ జిల్లా పరిధిలో ఉన్నటువంటి కార్పొరేటర్లు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఈ రెవెన్యూ పరిధిలో ఉన్న ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేటర్లతో పాటుగా ఇక్కడ ఈ రెవెన్యూ పరిధిలో ఎవరైతే ప్రజాప్రతినిధులు నివసిస్తున్నారో వాళ్ళు ఓటర్గా ఉంటున్నటువంటి నేపథ్యం. టోటల్గా చూసినట్లయితే 110 మంది ఓటర్లు డ్రాఫ్ట్ ఎలక్షన్ లిస్టు ప్రకారం, ఎలక్టోరల్ లిస్టు ప్రకారం ఉన్నటువంటి నేపథ్యం. అయితే ఇందులో బీజేపీకి కేవలం 25 మంది లోపు మాత్రమే సభ్యులు ఉన్నారు. ఒకవేళ పోటీ చేస్తే బీజేపీకి గెలిచేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో పోటీ చేయాలా వద్దా అనే దానిపైన ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ బీజేపీ కనుక పోటీ చేస్తే ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఓట్లు ఒకే విధంగా ఒకే పార్టీకి పరిస్థితి తప్ప గెలవని పరిస్థితి ఉంటే తప్ప బీజేపీ పోటీ చేయొద్దనేటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం. అయితే అటువంటి పరిస్థితి లేదు. ఏదైతే ఎంఐఎంకు ఉన్నటువంటి సంఖ్యాబలం చూస్తే ఎంఐఎం ఒంటరిగానే గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ ఎంఐఎంకు మద్దతు ఇస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో సగం కంటే ఎక్కువ ఓట్లు ఏవైతే ఓట్లు ఉన్నాయో ఈ హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పరిధిలో ఆ ఓట్ల కన్నా సగం కన్నా ఎక్కువ ఓట్లు ఎంఐఎం కాంగ్రెస్కు ఉన్నటువంటి నేపథ్యంలో బీజేపీ పోటీ చేసిన పెద్దగా ప్రభావం చూపట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ కూడా ఎంఐకి మద్దతు ఇస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ స్టాండ్ ఏ విధంగా ఉంటుందో అది చూసిన తర్వాత తుది నిర్ణయం తీసుకోవాలని బీజేపీ ఆలోచిస్తున్నట్టుగా తెలిసింది. అయితే మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం బీజేపీ వర్గాలు చెప్తున్న దాని ప్రకారం తమకు సంఖ్యాబలం లేదు. తాము పోటీ చేస్తే 3 పార్టీలు ఒకటి కావాల్సినటువంటి అవకాశం కూడా లేదు. కాబట్టి తాము పోటీకి దూరంగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి బీజేపీ వర్గాలు చెప్తున్నటువంటి నేపథ్యం. ఇప్పటివరకు మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం బీజేపీ ఈ ఎన్నికలకు దూరంగా ఉండేటువంటి అవకాశం ఉంది. కిషన్ రెడ్డి వచ్చిన తర్వాత సమావేశాన్ని ఏర్పాటు చేసి దీనిపైన తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి బీజేపీ నేతలు చెప్తున్నారు. నల్లి